ఈ ఆఫీస్ వాళ్ళతో టార్చర్ అవుతుంది. నిన్ననే ల్యాప్టాప్ మర్చిపోయినా, ఈరోజు యాక్సిస్ కార్డ్ మర్చిపోయినా, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తీసుకొని వెళ్ళాలి ఇంటికి. ఈ మేనేజర్ గారితో పెద్ద ప్రాబ్లమే ఉంది. ఈ ఆఫీస్ పాలిటిక్స్ అసలు ఏం సమజే అవుతలేదు. అసలు ఈ ఆఫీస్ రిజైన్ చేసేసేయాలి, ఇంకా ఈ జాబ్ వద్దు ఏమొద్దు. ఈ ఆఫీస్ ఏంది అసలు? ఆఫీస్ 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 ఆ బాస్ గార్డ్ టార్చర్ ఒకటి, టీమ్ లీడర్ ఒకటి, ఈ క్లయింట్స్ ఏమో మెయిల్స్ పెడతారు అంటారు, అన్నీ నా మీదనే ఇస్తూ ఉంటాడు. ఇంక ఈ ఆఫీస్ వద్ద ఏమొద్దబ్బా, ఆఫీస్ రిజైన్ చేసేస్తాను నేను. ఇంకా సాటర్డే వీకెండ్ చిల్లగా కావాలి, బయటికి ఎటన్నా వెళ్దాము. అవును, బై ద వే నేను ఇది మండే టు ఫ్రైడే ఎవ్రీడే చూస్తున్నాను, ఏంటబ్బా ఇది? ట్రై చేద్దామా? వద్దులే ఇప్పుడు, అయినా ఇప్పుడు మనకి ఏం పని ఉంది? ఎన్నో ట్రై చేసినాం లైఫ్లో, ఇది చేస్తే ఒక పెద్ద ముచ్చట. అబ్బా ఇట్లా ఉండాలా? ఆఫీస్లో కూడా ఈ ఫీల్డ్ రాదబ్బా, ఎంత మంచిగా ఉంది అసలు. లైఫ్ అంటే ఇట్లా చిల్లు ఉండాలా, క్రేజీ ఉంది, ఎంత మంచిగా ఉంది అసలు. ఇది కదా లైఫ్కి కావాల్సింది. అవును, డాడీ కాల్ చేస్తా అన్నాడు, జల్దీ రమ్మన్నాడు ఈరోజు. అప్పుడే 9 అయిందా? వెళ్ళాలి. ఏంటి రావట్లే, స్టక్ అయిపోయినట్టుంది, రావట్లేదు ఏంటబ్బా? అనవసరంగా వచ్చినా కదా, ఎందుకు కూర్చున్నాను అసలు? లేనిది పెట్టుకున్నా. డాడీ ఫోన్ చేస్తూనే ఉన్నాడా? ఫోన్ చేస్తూనే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎట్లా? జల్దీ ఎవరికి కాల్ చేయాలా? ఫస్ట్ ట్రై చేద్దాంలే. ఇది వచ్చేటట్లేదు, సైడ్కి వస్తుంది, ముందటికి పోతుంది, వెనుకకి వస్తుంది, అని లేచేటట్లేదు, స్టిక్ అయిపోయినట్టున్నా. రాకపోయినా బాగుండు. ఈ చోటుగాడు ఇక్కడ ఉన్నాడు, వీనికన్నా ఫోన్ చేద్దాం, తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడు. హలో, లిఫ్ట్ చేయరా? హలో హలో, ఎక్కడున్నావు మామ? కాల్ లిఫ్ట్ చేయవు. బయట ఉన్నా మామ, చెప్పు. అరే కొంచెం అర్జెంట్ రా, ఒక చిన్న ట్రబుల్ అయిందిరా. ఏమైంది మామ? నువ్వు వస్తేనే నీకు అర్థమవుతుంది మామ, చాలా పెద్ద ట్రబుల్ రా, టెన్షన్ అవుతుంది. జర డాడీ కాల్ చేస్తాను, జర జల్దీ రా కదా. సరే మామ, వస్తున్నా మామ. 5 నిమిషాలు అంటావు, గంట చేస్తావు, అట్లా చెయ్యకి సార్, చాలా పెద్ద ట్రబుల్ రా. మామ వస్తున్నా. వీడు ఇట్లనే అంటాడు కానీ వీడు వచ్చేటట్లు లేడింగ్ ఎంతసేపు వస్తాడు? వాడు వచ్చే వరకు ట్రై చేద్దాము. 1/2 an hour అయింది, ఇంకా రాలేదు. ఎక్కడున్నావు రా అసలు? వచ్చేటట్టే లేడు అసలు. వచ్చినావారా? హాయ్ మామ. ఏం హాయ్ రా, ఇలా వస్తావేం రా? ఎప్పుడు హైదరాబాద్ అదే గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇట్లానే వస్తావా? ఉరుకుతావు, ఇట్లా వండుకుంటావు బండిని. హైదరాబాద్ ట్రాఫిక్ తెలుసు కదా. ఏం ట్రాఫిక్? అరే నేను మార్నింగ్ వచ్చిన స్టక్ అయిపోయినారా ఇందులో నుండి. తెలుసా ప్లేస్ లో మంచిగా. ఏం సెట్ అయినా నాకు సూట్ అవ్వడం ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? నేను ఇంత టెన్షన్తో ఉంటే. టెన్షన్ ఎందుకు, నీకు అలవాటే కదా. నాకు అలవాటు ఏందిరా? నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ చిల్ చేస్తున్నావు లైఫ్ ని. సరే ఏం చేద్దాం? ఏం చేద్దాం కాదు, నన్ను బయటకు తీయు. నేను ఫోన్ చేసిందే అందుకు. నవ్వుతు నన్ను ట్రై చేయరా జరా, అట్లా హెల్ప్ చేయి కొంచెం. 1 hour కాదు, మార్నింగ్ నుండి చేస్తూనే ఉన్నా, వస్తలేదురా. ఇది వస్తలేదు మామ.
వస్తలేదంటవేంద్రా? బిర్యానీ తింటావు, అన్ని తింటావు. నేను ఎక్కడ తినడం, నువ్వు తిని లావై కూర్చున్నావు. లేస్తాను కూడా లేస్తలేవు. ఎంతో 100 కేజీలు ఉంటావా? నేను లేస్తాను కూడా లేస్తలేవు. ఇటు సైడ్ ట్రై చేయి. అట్లా రాదు, ఇటు సైడ్ అన్న రా, కొంచెం హెల్ప్ చేయి. ఇంటికి పోవాలా, డాడీ ఫోన్ చేస్తున్నాడు, మజాగా అనుకుంటున్నాను. లేపురా. ఇదేదో పెద్ద పంచాయతీలో ఇరికినట్టున్నాడు. ఏం పంచాయతీ? నేను మాట్లాడుకుంటున్నా. ఏమైందిరా? ఏం లేదు మామ, నువ్వు లేవు. నువ్వు లేవకుండా. అరే వస్తలేదురా అంటే నువ్వు లేవు. సైలెంట్ ఎస్కేప్ అయితేనే మంచిది, లేకపోతే నేను నువ్వు మాట్లాడుకుంటున్నావేంద్రా? నేనేం మాట్లాడుకోవట్లేదు మామ. నేను నాతో అయితలేదు. మన వాళ్ళందరినీ తీసుకొస్తావు. బెస్ట్. ఎవరిని పిలుస్తావురా? మన వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ పిలుచుకొస్తావు. ఒక్క నిమిషం. అరే హెల్ప్ చేయంటే నేను మన వాళ్ళని తీసుకొస్తాము. మన ఒక్కరితో వస్తావు. అరే ఇంతేనారా? అరే బా, వీడు కూడా హ్యాండ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాలు అయింది. ఇంకొచ్చట ఒకసారి మళ్ళీ కాల్ చేద్దాం ఆయనకి. హలో. అరే ఎత్తురా. ఏమైందిరా? బా, వీడు కట్ చేసిండా? ఈ రీల్ చూడే ఎంత బాగుందో. వచ్చారు ఇక్కడికి. ఎవరికి దొరుకుతుందో వాళ్ళకి దొరికినాం. ఒక ఫోటో దిగుదాం పంట. ఇంకా పోయి వీళ్ళకి దొరికింది. వీళ్ళ ముందు ఎలా అయినా కవర్ చేసుకోవాలి. నేనా వచ్చింది? మీరా నా దగ్గరికి? నాకేమి, నేను మంచిగా చిల్ అవుతాను ఇక్కడ. నేనే ఇరుక్కుపోలేదు. లేదు. మంచి కంటెంట్ దొరికింది, రీల్ చేద్దాం అంటూ. వీడియోనా? మీకేం పని పాట ఉండదు? అబ్బాయి చూడండి, ఇరుక్కుపోయాడు. ఏమి ఇరికాడు? మీరు అసలు మీరు బాగుపడరు. మీరు చూడు ఎంత బాగా వచ్చిందో. ఒక్క దెబ్బతో ఫేమస్ అయిపోతావు. ఫేమస్ అయిపోతావు. సెట్టా? ఏం సెట్? ఏం మంచి రోజు వచ్చి చూడండి. మీకేం టైం పని పాటలు ఏం కావాలి మీకు? ఆడు చోటుగాడు అటే వేయండు. వీళ్ళు మధ్యలో వీళ్ళు వచ్చిర్రు. వీళ్ళు ఎంత చేస్తారు? ఇంకా వీళ్ళు రీల్ అప్లోడ్ చేసినా అని చేస్తారు. వీళ్ళు ఎవరు వస్తారు? ఎవరికి చేద్దాం? ట్రై చేద్దాం. చెప్పు తమ్ముడు. అక్కడ పైప్ లైన్ వర్క్ నడుస్తుంది, చేపించేస్తున్నాము. సరే, ఇక్కడ ఒక చిన్న పంచాయతీ ఉన్నా, మళ్ళీ ఫోన్ చేస్తావు. ఎవరన్నా వస్తే బాగుంది అసలు. అరే తమ్ముడు, ఏంది ఇక్కడ ఉన్నావు? వస్తుంది మనకు వద్దు, మనకు తెలుసు. మనకు తెలిసినాడు. ఏమైంది? జరా ఇరిగిపోయినా జరా. ఎప్పుడు ఎన్నో ఒక దగ్గర ఇరుకుతూనే ఉంటావా? అరే అట్లా అంటావేమన్నా? జరా హెల్ప్ చేయరా అన్నా. మనోళ్ళకి చెప్పనా? మనోళ్ళకి చెప్పు జరా. ఓటు వేసినవా లేదా? మాకు ఓటు అంటాను అన్న. 50 ఓట్లు ఇస్తాడు, మనకే గుర్తుపించిన. నెక్స్ట్ టైం 100 వేపి, ఓకేనా? 100 150 వేపిస్తా. జరా ఇంట్లోకి వెళ్ళి బయటది అన్న. నీకు తెలియదు. మనం ఫోటో తీసుకొని పబ్లిసిటీ కోసం. అన్నా హెల్ప్ చేయన్నా. అరే ఈ ఫోటో ఏందన్నా? అన్న వచ్చిందా ఫోటో? అన్న ఏమనుకున్నావు? అన్నా నేను ఇక్కడ అరే ప్రాబ్లం ఇప్పుడైనా జరా లేపుతలేవో పని చేస్తా. ఏసీపీని పిలుచుకొని వస్తా, కూర్చో. ఒకసారి అన్నా ట్రై చేయి. ఒకసారి మళ్ళీ వస్తాము. ఒక్కసారి అన్నా జరా గిట్లా రాదు. అరే వీళ్ళేం మనుషులు రా నాయన. ఈ అమ్మ ఓట్లప్పుడేమో అన్న అంటారు, ఓట్లు వేసిన తర్వాత ఇట్లుంటుంది. ఈ డాడీ ఏమో ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అసలు ఎందుకు వచ్చినా ఈరోజు? అసలు రాకపోయినా అయిపోతుండే. అసలు ఇంకెవరు వస్తారు? ఎవరికి చేద్దాం? ఏమైతుందో అసలు. కెమెరామ్యాన్ ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది. మనం ఒక్క లైవ్ న్యూస్ దొరకలేదు. ఏమీ అసలు ఇంట్రెస్టింగ్ గా ఏమీ జరగలేదు. ఏంటి వాళ్ళు అసలు? కొంచెం చూద్దాం పద. ఫోన్ జోబులో పెట్టి అక్కడ చూడు. జూమ్ చేయి. జూమా? ఎవరిల్లు?
మీరు ఓకే, మీరు కొంచెం పక్కకి జరిగితే మేము దాన్ని పక్కకి జరగడం కవర్ చేయాలి. నేనే ఏందన్నా ఆడిడ ఫోటో మీరు కొంచెం పక్కకి జరగండి, మేము న్యూస్ కవర్ చేయాలి. మేము మీరు న్యూస్ హోమ్ టీవీ నుంచి మీ పక్కకి జరగండి. నువ్వు కెమెరా ఆపన్నా. కెమెరా ఆపన్నా. సురేఖ, మనం లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నాము, ప్లీజ్ కనెక్ట్. నువ్వు హోమ్ టీవీ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందు. ఇక్కడ వీకెండ్ వచ్చింది అని టైం పాస్ చేస్తూ తిరుగుతున్న ఒక యువకుడు. మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తున్నారు అసలు మీరు ఇక్కడ? అంటే మళ్ళీ నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఓకే, టైం పాస్ కాక ఏం చేయాలో తెలియక అటు ఇటు ఫాల్తుగా తిరుగుతూ టైం వేస్ట్ చేస్తున్న ఒక యువకుడు. ఎటు పోతుంది దేశం, అసలు ఎటు పోతుంది సమాజం? ఇతన్ని చూసి కొంచెం ఎవరైనా ఏదైనా సమాధానం ఇస్తారా? ఓకేనండి, మీకు న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారు, మీకు ఎలాంటి పరిష్కారం కావాలి, మీరు ఏం కోరుతున్నారు? ఏం మాట్లాడుతున్నావు అన్న? హెల్ప్ చేయన్న. నువ్వు ఆ కెమెరా పక్కన పెట్టాను, ట్రై చేయి కదా. నేను ఓకేనండి. నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకును? ఎవరు నాకు సహాయం చేస్తూ ఎదురు చూస్తున్న ఒక యువకుడు. స్టే ట్యూన్ విత్ బూమ్ టీవీ. సహాయం ఎక్కడి నుంచి దొరికింది అని తెలుసుకోవాలంటే మీరు మాతో కనెక్ట్ అయి ఉండండి. కెమెరామెన్ శామ్ తో పాటు రిపోర్టర్ కల్పన. జై హింద్. పిచ్చిలే. ఈ కెమెరా ఏంటి? న్యూస్ వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? మా డాడీ చూస్తే ఇక నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడతాడు, అయిపోతుంది ఇంకా అది. ఈ ఫ్రెండ్స్ ఉన్నారు, ఏం వేస్ట్. వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకైతే సోషల్ మీడియా ఎప్పుడు లైఫ్ టైం సోషల్ మీడియా. ఈ పొలిటీషియన్స్ ఏమో ఓట్లకు ముందు అన్న అంటారు, ఓట్ల తర్వాత నువ్వు ఎవర్రా అంటారు. హలో బ్రదర్ హాయ్. మీరెవరు? మళ్ళా మీరు ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. నేను అటు నుంచి చూస్తున్నా. మీ ఫ్రెండ్ వచ్చాడు, తర్వాత పొలిటీషియన్ వచ్చారు, మీ ఫ్రెండ్ లేదే, అమ్మాయిలు వచ్చారు, లేదు రిపోర్టర్ వచ్చారు. నాకు తెలుసు అండి మీరు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని. ఇప్పుడు ఇలా ఉన్నాను. మీరు ఇబ్బందులు ఉన్నారా నాకు అర్థమవుతుంది. ఇంతమంది వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఈయనది ఒకటి. మీరు ఆ ఇబ్బంది నుంచి బయటికి తీసుకోవడానికి ఒకరు ఉన్నారు. నేను కాదు, మీ ఫ్రెండ్ చేయలేడు, పొలిటీషియన్ చేయలేడు, రిపోర్టర్ చేయలేరు, మీ ఎవరు కూడా చేయలేరు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నమ్మితే నువ్వు ఆ బంధకాల నుంచి బయటికి రాగలుగుతావు. నమ్ముతావా? వీళ్ళతోనే నాకు తెలుసు నీకు ఆ డౌట్ఫుల్ ఉండొచ్చు అని, కానీ ఆయన నమ్మినట్లయితే ఆ పాపంలో ఉన్న బంధకాల నుంచి నిన్ను బయటికి తీసుకొని రాగలడు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నా వెనకాల ఈ ప్రార్థన చెప్పాలి అంతే. చెప్పగలుగుతావా? సర్లే, ఏం చేద్దాం, అన్ని ట్రై చేసినాం, ఇది ఒకటి చేస్తే తప్పదేమో. జస్ట్ నువ్వు బిలీవ్ చేసి ఈ ప్రార్థన నా వెనకాల చెప్పు. ఓకే. దేవా నా పాపం కొరకు నీ యొక్క ప్రాణం అర్పించిన విధానం బట్టి నీకే స్తోత్రం దేవా. నీ యొక్క ప్రాణాన్ని అర్పించిన విధానం బట్టి నీకే స్తోత్రం దేవా. నా యొక్క ప్రతి ఒక్క పాపమును కడిగివేసి నీ కుమారునిగా మా తండ్రి, నీ కుమారుడుగా నా తండ్రి నన్ను స్వీకరించిన విధానం బట్టి నీకే స్తోత్రం దేవా. దేవా నా యొక్క బంధకంలో నుంచి విడిపించి మా తండ్రి స్వతంత్రంగా చేసిన విధానం బట్టి నీకే స్తోత్రం దేవా. ఈ చిన్ని ప్రార్థన నజరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అది ఎప్పుడైతే నువ్వు నమ్మావో ఆ యొక్క బంధకాల నుంచి వచ్చావు. నువ్వు ఈ విధంగా కూర్చోవడానికి కారణం ఏంటంటే ఫెలోషిప్. నువ్వు ఏ ఫెలోషిప్లో ఉన్నావో అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఫోకస్ లేకుండా నీ ఫ్రెండ్స్ ఉండుండొచ్చు. సో అందుకని ఇలా ఈ విధంగా తిరిగి అక్కడ కూర్చున్నావేమో. నేను కూడా ఒకప్పుడు అదే విధంగా కూర్చున్నాను. నన్ను కూడా కాపాడడానికి నాలాంటి ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు అని పరిచయం చేశారు. సో నువ్వు ఏ ఫెలోషిప్లో ఉన్నావో అది ప్రాముఖ్యమైనది. బైబిల్ ఏమంటుందంటే సమాజంగా కూడుకొనుట మానకుడి అని చెప్తుంది అనమాట. సో మనం ఎప్పుడైతే సమాజంగా ఉంటామో మన ఫోకస్ ఒక విధంగా ఉంటుంది, మన లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. నాతో పాటు ఒక ప్లేస్కి వస్తావా?
ఇక్కడనే జూబ్లీహిల్స్లో ఐడబ్ల్యూసీ అనే చర్చ్ నడవబడుతుంది ఎవ్రీ సండే ఈవినింగ్. జస్ట్ ఒక 3 hours వచ్చావనుకో నీ లైఫ్లో చాలా మార్పులు నువ్వు చూడగలుగుతావు. వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much, team. I hope everybody enjoyed. Can I get a yes? Can I get a round of applause? I know this was a very small one, but we just wanted to impart this knowledge of having a communion, being a part of a fellowship, being in church, actively participating in church. Because what we just saw is, I am in my youth days. There are brothers. There are many people at church in IWC. What we just wanted to say is, in a daily lifestyle, when work gets boring, everything gets boring, your daily chores get boring, we find something amusing. But step by step, when we see, we get stuck into it and we cannot come down. But the only name that brings us out, pulls us out, all of that is which name? The name of? I hope nobody is clear or you're just confused. Can I hear the name again? Then can we say one more thing once and for all? Say, बोलिए जिंदा खुदा यीशु मसीह की. जोर से बोलिए. बोलिए जिंदा खुदा यीशु मसीह की. उद्धार करता यीशु मसीह की. यीशु मसीह की. हालेलुया.